హలో హాయ్ అండి. ఈరోజు వచ్చేసి సమోసా రెసిపీ అండి. నేను ఆల్రెడీ పాప్కార్న్తో కూడా సమోసా చేశాను, చాలా బాగా వచ్చింది. ఇది వచ్చేసి ఆలు సమోసా అన్నమాట. అయితే ఈ సమోసా షేప్ కూడా చూడొచ్చు, చాలా ఈజీగానే చేశాను. ముందుగా పిండిని వచ్చేసి నేను కొద్దిగా ఆయిల్, ఓమా అండ్ ఉప్పును వేసి మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని వేసి కొద్దిగా గట్టిగానే పిండిని కలిపేసుకున్నాను. తర్వాత మొత్తం ఆయిల్ అప్లై చేసేసి రెస్ట్ ఇచ్చేసాను. అది రెస్ట్ అయ్యే లోపు ఇక్కడ ఆలు కర్రీని మనం జస్ట్ ఆనియన్స్ వేసేసి, ఆనియన్స్ మగ్గాక ఆలు వేసేసి ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, నార్మల్ ఇంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపును మాత్రమే వేసాను. అండ్ కరివేపాకు, కొత్తిమీర మీ ఇష్టం, మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. అయితే నా దగ్గర కరివేపాకు, కొత్తిమీర కొద్దిగా ఉంటే వేసేసాను. ఇవన్నీ వేసేసుకొని వాటర్ వేయకుండా మంచిగా దగ్గర పడేంత వరకు బాగా ఫ్రై చేసేసుకున్నాను. ఇలా చపాతీలాగా చేసేసుకొని దాన్ని 2 ముక్కలుగా చేసేసుకున్నాను. అండ్ చాలా టేస్టీగా ఉందండి. బయట తిరిగే సమోసా లాగానే ఉంది. టేస్ట్ ఇది వచ్చేసి మైదా పిండితో చేశానండి, గోధుమ పిండి కాదు, మైదా పిండితో చేశాను. చాలా బాగా వచ్చాయి. అండ్ మీరు ట్రై చేయండి రెసిపీని. నచ్చితే కనుక లైక్ అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ చాలా ఈజీ వేలో చాలా టేస్టీగా ఉన్నాయండి. మన కళ్ళ ముందే చేస్తాం కాబట్టి మంచిగా తినొచ్చు అన్నమాట. అండ్ ఒక 2 తిన్నా కూడా ఎలాంటి ఇది లేకుండా బయట దొరికే వాటిలాగానే ఉన్నాయి. క్రిస్పీగా అండ్ స్మూతీగా చాలా బాగున్నాయి అన్నమాట. ఒకసారి ట్రై చేసి చూడండి. నేను ఇలా చాలా సింపుల్గా నేను ఇలా షేప్ అనేది ఇచ్చేసాను. మీడియంగా, చిన్నగా కాకుండా అంత పెద్దగా కాకుండా ఇలా షేప్ అయితే ఇచ్చేసాను. మనకు టేస్ట్ ఇంపార్టెంట్, కానీ ఆ షేప్ చూడడానికి కూడా బాగుండాలి అండ్ టేస్ట్ బాగుండాలి. కానీ ఇక్కడ షేపు ఇలా చేసేసాను. చాలా చిన్నగా అవ్వకుండా, పెద్దగా అవ్వకుండా నార్మల్గా ఇలా అయితే చేశాను. మొత్తం ఇలా చేస్తూనే ఆ కర్రీ అంతా అయిపోయిందన్నమాట. ఒక్కొక్కటిగా చేసుకుంటూ ఇలా మొత్తం చేసి పెట్టేసుకున్నాను. అండ్ మధ్యలో మీకు ఎందుకో వీడియో చూపించాలని చెప్పేసి నేను ఇక్కడ వీడియో రికార్డ్ చేయడం మర్చిపోయాను. అండ్ ఫోన్ వచ్చేసి చేతిలో పట్టుకొని రికార్డ్ చేస్తున్నా అండి. నా ట్రైపాడ్ ఎక్కడ పెట్టానో మర్చిపోయాను. ఆ ట్రైపాడ్ వెతికే లోపు టైం అయిపోతూ ఉందన్నమాట. అందుకని చెప్పేసి ఫస్ట్ అవన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత మళ్ళీ తీద్దాంలే అని చెప్పేసి చేతితో పట్టుకొని, ఒక చేత్తో కెమెరాను పట్టేసుకొని ఇంకో చేత్తో ఫోల్డ్ చేసుకుంటూ నేను మీకు చూపిస్తున్నాను. జస్ట్ ఇలా పిండిని కూడా ఏం కలపలేదు, జస్ట్ ఇలా సైడ్ల నుంచి ఇలా ప్రెస్ చేసుకుంటూ ఉన్నాను. చాలా ఈజీగా అండి. ఇక్కడ ఆయిల్ వచ్చేసి హీట్ అవ్వడానికి పెట్టేశాను. నేను ట్రైపాడ్ అయితే ఇలా పక్కన పెడితే కనిపించేదండి. ఒక చేత్తో చూపిస్తూ ఒక చేత్తో వేస్తున్నాను. చాలా కష్టంగా ఉంది. అయినా ఏంటో వీడియో మీకు చూస్తే మీరు ట్రై చేస్తారు కదా అని చెప్పేసి మైదా పిండితో సమోసా చేసుకుంటే అచ్చం బయట చేసుకున్నట్టే ఉంటుందండి. అందులో ఓమా, ఉప్పు, కొద్దిగా ఆయిల్ని వేసి మొత్తం కలిపేసుకోవాలి. మంచిగా కలిపేసుకొని జస్ట్ పిండి ఇలా మనం చేతిలో పట్టుకొని పిడికిల్లో ఇట్లా బిగించేసరికి అది ముద్దలాగా అయ్యి మళ్ళీ ఇట్లా మనం వదిలిపెట్టినా సరే పిండి పొడి పొడి కాకూడదు అన్నమాట. అంతవరకు బాగా కలిపేసుకొని తర్వాత కొద్దిగా వాటర్ని వేసుకొని కొద్దిగా గట్టి పడేంత వరకు పెట్టేసుకోండి. స్మూత్గా అయితే పిండిని కలపొద్దండి. అండ్ తర్వాత మొత్తం కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని 5 మినిట్స్ కర్రీ అయ్యేంతలోపు రెస్ట్ ఇచ్చేయండి. తర్వాత కర్రీ అవ్వగానే కొద్దిగా చల్లారిన తర్వాత ఇలా చపాతీస్ లాగా చేసుకొని ఏ షేప్లో కావాలనుకుంటే ఆ షేప్లో మీరు తయారు చేసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు మీరు ఎంత బాగా పొంగుతున్నాయో. మనం పూరీలు చేసుకున్న వీటితో చేసుకుంటే చాలా బాగా పొంగుతాయండి. అయితే మైదా పిండితో అయితే చాలా బాగా పొంగుతాయి. గోధుమ పిండితో అయితే కొద్దిగా తక్కువగానే పొంగుతాయి అన్నమాట. కొద్దిగా లావుగా చేసుకుంటే పర్వాలేదు, బాగానే పొంగుతాయి. ఈ పిండితో వచ్చేసి చాలా స్మూత్గా ఉంటాయి అండ్ పొంగడం కూడా చాలా పొంగుతాయి అన్నమాట. అండ్ క్వాంటిటీ కూడా చాలా బాగా వచ్చాయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. అస్సలు తింటుంటే విసిగ్ అనేది ఎక్కడా రాలేదన్నమాట. అండ్ క్రిస్పీగా అయినా స్మూతీగా అయినా ఎలాగైనా ఫ్రై చేసేసుకోండి. నేను ఫ్రై చేసి కూడా మీకు చూస్తున్నాను. రెసిపీని మాత్రం తప్పకుండా ట్రై చేయండి. మీరు మొదటిసారి నా ఛానల్ని చూస్తున్నట్లయితే నా ఛానల్లో వచ్చేసి టైలరింగ్, ఎంబ్రాయిడింగ్, కుకింగ్, క్రాఫ్టింగ్ ఇలాంటి అన్ని వీడియోస్ మీకు ఒకే ఛానల్లో చూడడానికి దొరుకుతాయండి. ఒక్కొక్కటిగా చేసుకుంటూ మొత్తాన్ని ఇలా ఫ్రై చేసేసుకున్నాను. కెమెరా ఎక్కడ సెట్ చేయాలో అస్సలు అర్థం కావట్లేదు. అందుకే అటు ఇటు తిప్పుతూ మీకు కనిపిస్తుందో లేదో అని చెప్పేసి ఇలా ఫ్రై చేసేసుకున్నాను.
కలర్ వచ్చేసి మీరు ఏ కలర్లో తినాలనుకుంటే ఆ కలర్ షేప్ ఇచ్చేయండి. క్రంచీగా అయితే క్రంచీగా, స్మూతీగా అయితే స్మూతీగా. అండ్ మీకు నేను పైనుంచి కూడా చూపిస్తాను. పైన క్రిస్పీగా లోపల స్మూతీగా చాలా బాగుందండి సమోసా. ట్రై చేయండి. నచ్చిందని మాత్రం ఆశిస్తున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్, కొత్తగా చూసినట్లే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుందన్నమాట. ఇలా అన్నిటినీ ఒక్కొక్కటిగా వేస్తూ ఫ్రై చేసుకున్నాను. ఇదండి ఈరోజు వీడియో. నచ్చిందని మాత్రం ఆశిస్తున్నాను. లైక్ అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ఫైనల్లో నేను మీకు తుంచి కూడా చూపిస్తాను.